హలో వ్యూవర్స్. మూలిగే నక్క పైన తాటికాయ పడ్డ చందంగా మారిపోయింది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి. అసలే ఏపీలో సింగిల్ స్క్రీన్స్ అధపాతాళానికి వెళ్ళిపోయి షట్డౌన్కి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిస్థితులు, దాంతోపాటు ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల పూర్తిగా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరే, పవర్లో ఉంది మన సినిమా పరిశ్రమ వ్యక్తే, ఆయనకి మన కష్టాలన్నీ తెలుసు, ఆయన మనల్ని ఆదుకుంటాడని భావించి ఒకటి చేయబోతే అది ఇంకో రకంగా మారిపోయి పూర్తిగా ఇప్పుడు పరిస్థితి అంతా తమ మెడకు చుట్టుకునేలాగా తయారైంది. ఏం జరిగింది? అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఇంతలా రావడానికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్తో పాటు ఉన్న అన్ని థియేటర్లపైన రెవెన్యూ, ఎక్సైజ్, ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్స్పై రైడ్స్ చేయాలని అధికారులను ఆదేశించడమే. ఇంతదాకా ఎందుకు వచ్చిందంటే, సినీ పరిశ్రమలో కొందరు వ్యవహరించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. దానికి సంబంధించి పర్యవసానం సినిమాకి సంబంధించి ఎవరైతే థియేటర్స్ బంద్ విషయాన్ని తెరపైకి తెచ్చారో వారిపైన ఉండాలి, కానీ మా పైన ఉండడం ఏంటని థియేటర్స్ ఓనర్స్ అయితే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న థియేటర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే ఏ థియేటర్ కూడా శానిటేషన్ పరంగా నీట్గా ఉండదు, ఏ థియేటర్ కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా పాటించి ఉండదు, ఏ థియేటర్కైనా ఫుడ్ రేట్లు బయట అమ్మేదానికంటే థియేటర్ లోపలే చాలా డబుల్ చేసి అమ్ముతూ ఉంటారు. సో ఈ నిబంధనలన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏపీలో ఉన్న థియేటర్లో 99.9% ప్రతి థియేటర్ మూతపడే అంశమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అధికారులు బాగా ముమ్మర దాడి చేసిన నేపథ్యంలో దాదాపుగా ఇప్పటివరకు ఏపీలోని 80% థియేటర్స్కు నోటీసులు ఇచ్చినట్లుగా, దీనికి సంబంధించి వివరణ ఇవ్వకుంటే షట్డౌన్ చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొందరపడ్డారనే అభిప్రాయం కూడా సినీ పరిశ్రమ నుంచి వ్యక్తమవుతుంది. ఎందుకంటే సినిమా థియేటర్ల బంద్ విషయం ఛాంబర్ వద్దకు వెళ్ళిన ఛాంబర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఈ విషయాన్ని కన్వే చేసే క్రమంలో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది. అది కాస్త మంత్రి కందుల దుర్గేష్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పేషీకి వెళ్ళేటప్పటికి ఇంకా పూర్తిగా మ్యాటరే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కి బాగా కోపం వచ్చింది. ఆయన కోపానికి సంబంధించిన పర్యవసానమే ఇది. సో ఈ నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే రానున్నది పెద్ద సినిమా, హరిహర వీరమల్లు లాంటి పెద్ద సినిమా రాబోతున్న తరుణంలో సినిమా థియేటర్స్ సంబంధించి ఈ సమ్మర్ సీజన్ కొంచెం నిరుత్సాహమే పరిచింది. ఎందుకంటే ఏప్రిల్, మే నెలల్లో పెద్ద సినిమాలు ఏమీ రాకపోవడం, దాంతోపాటు జూన్ నుంచి వరుసగా భైరవం కానీ లేదంటే హరిహర వీరమల్లు కానీ ఇలాంటి సినిమాలన్నీ ఉన్న నేపథ్యంలో సినిమా థియేటర్స్ కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉన్న సమయం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు సడన్గా రైడ్స్ జరిగితే, అధికారులు కానీ థియేటర్ మూసివేస్తే ఆ సినిమా పరిశ్రమకు సంబంధించి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇంకా పూర్తి స్థాయిలో నష్టాల్లోకి పురుకుపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ పట్ల సినిమా పరిశ్రమతో పాటు క్షేత్రస్థాయిలో థియేటర్స్ ఓనర్స్ కూడా కొంత కోపంగానే ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సినిమా టికెట్ల రేటు తగ్గింపు విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారో అప్పుడు మాట్లాడిన వారంతా ఇప్పుడు థియేటర్స్ పైన రైట్స్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని చాలామంది కూడా ప్రశ్నించుకుంటున్నారు. అయితే దిల్ రాజు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది, పవన్ కళ్యాణ్ మాటకి ఎదురు చెప్పే ధైర్యం మాకు లేదు, పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే దుస్సాహసం మాలో ఎవరూ చేయలేరని చెప్పిన తర్వాత ఇక ఎవరు మాత్రం ఎదురు చెప్తారని చాలామంది అయితే అంటున్నారు. అయితే ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి ఇప్పుడు కానీ అధికారులు జరుపుతున్న దాడిలో ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ మూత పడితే అది హరిహర వీరమల్లు సినిమాకి నష్టం కాదా? తన సినిమాకు థియేటర్లు బంద్ చేసి నష్టం వాటిల్లేలా చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆఫీస్ భావించిన తరుణంలో ఇప్పుడు తన సినిమా త్వరలోనే రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు థియేటర్స్ మూసివేస్తే సినిమాకి నష్టం రాదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు హరిహర వీరమల్లుతో పాటు ఈ ఇంపాక్ట్ భైరవం లాంటి మరికొన్ని సినిమాలపైన కూడా పడనుంది. దీంతోపాటుగా కమల్ హాసన్ నటించిన ఒక సినిమా పైన కూడా పడనుంది. అయితే సినిమా పరిశ్రమను ఆదుకోబోతున్నారా, లేదంటే థియేటర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారా, ఎవరికి మేలు చేయడానికి ఈ ఉద్దేశం, ఎవరికి మేలు చేయడానికి ఈ నిర్ణయం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఏకైక డెసిషన్ అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా పెద్ద షాకింగ్గానే చెప్పాలి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి విషయాన్ని పక్కన పెడితే చాలా మల్టీప్లెక్స్ లోకల్గా ఉన్న రాజకీయ నాయకుల వల్ల, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల కన్సైగల్లోనే జరుగుతుంది. వారికి నెల సినిమా విడుదలైనప్పుడు మామూలు కూడా వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పెద్ద సినిమాలతో పాటు కొన్ని సినిమాలు రిలీజ్ ఉన్న తరుణంలో ఇప్పుడు థియేటర్ ఓనర్స్ పైన ప్రెజర్ పెడితే ఎవరికి మేలు జరుగుతుందనేది కూడా పెద్ద ప్రశ్నగానే మారింది. మరి ఇప్పుడు థియేటర్స్ పైన జరుగుతున్న రైట్స్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఏమైనా అడ్డుకోగలరా, లేదంటే డిప్యూటీ సీఎంకి ఎదురెళ్లే ధైర్యం ఎవరికి లేదు కాబట్టి, లేదంటే జరిగే రైట్స్ అన్నింటినీ వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి, ఈ విషయంలో ఎవరు ఏలు పెట్టమని అందరూ చేతులు ఎత్తేస్తే ఏపీలో ఉన్న సగం పైగా థియేటర్స్ ఇప్పటికిప్పుడు ఈ క్షణమే మూతపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను ముందుగానే చెప్పినట్లు ఏ సినిమా థియేటర్లో కూడా వాష్రూమ్స్ అసలు బాగోవు, ఏ సినిమా థియేటర్లో కూడా ఫైర్ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో ఎవరికి తెలియవు, ముఖ్యంగా ఏ సినిమా థియేటర్లో కూడా నామినల్ రేట్స్కి ఏ వస్తువు అమ్మరు. ఈ మూడింటినే కన్సిడర్ చేసుకునే నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో భారీ సినిమాకి సంబంధించి ఏపీలో పలు సినిమాలు విడుదల కానున్న తరుణంలో
ఎవరికి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.